హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న క్రియేషన్స్. ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నాను. అమ్మో కాకరకాయ అనుకోకండి, ఇది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికోసం నేను ఇలా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా దానికి సరిపడా నానబెట్టుకున్నాను. అలాగే మిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ మీద బాణలు పెట్టి ఆయిల్ వేసి ఇలా పోపు దినుసులన్నీ ఇలా వేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. ఇవన్నీ చాలా స్లోగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని మూత లేకుండా ఇలా 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా మూత లేకుండా వేయించుకుంటే అందులో ఉన్న చేరిపోతుందండి. తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసి కలుపుకొని దానికి సరిపడా సాల్ట్ వేసి మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఉండగా సరిపడా కారం వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా కారం వేసుకొని మరి కాసేపు మరగనివ్వాలి. పిల్లలు కాకరకాయ కూడా ఇష్టంగా తినడానికి మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారో నాకు షేర్ చేయండి. అలాగే ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది బాగా మరిగిందండి. ఇందులో కొంచెం పల్లి పొడి వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల చేదు తగ్గిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దించే ముందు ఇలా కొంచెం కొత్తిమీర వేసి దించుకుంటే సరిపోతుంది. పులుపు కర్రీస్ ఎప్పుడైనా కూడా స్టీల్ పాత్రలోనే నిల్వ చేసుకోవాలి. కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.